ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లడ్డు వివాదంలో ఆ ముగ్గురికి సిట్ వచ్చు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే సంచలనంగా మారిన తిరుమల లడ్డు వివాదం సిట్ విచారణ ప్రారంభించింది. సిట్ అధికారులు తాజాగా టీటీడీ ఈవో శ్యామలారావుతో సమావేశమయ్యారు. ప్రాథమిక సమాచారం సేకరించారు. తిరుమల నెయ్యి టెండర్ల నుంచి సరఫరా చేసిన సంస్థల వరకు అందరినీ విచారణ చేయాలని సిట్ భావిస్తోంది. ఈ మేరకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. విచారణ మొదలు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో రోజు విచారణ కొనసాగిస్తుంది. తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టారు. ఈవోను కలిసిన అధికారులు ఈ వివాదానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన అంశాలు, నివేదికలపైన ప్రాథమికంగా సమాచారం సేకరించారు. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో 9 మంది సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. 3 బృందాలను ఏర్పడి సిట్ విచారణ చేపట్టనుంది. ఈవోతో సమావేశం. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులు అంశాలను సిట్ పరిశీలిస్తుంది. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు జరగనుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై తమిళనాడు వెళ్లనున్న సిట్ సభ్యులు దుండిగల్లో ఎయిర్ డైరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు. తిరుమలలో లడ్డు పోటీ విక్రయ కేంద్రాలలో మరో బృందం పరిశీలించనుంది. నోటీసులు జారీ దిశగా లడ్డు తయారీ ముడి సరుకులకు పరిశీలించనున్న సిట్ సభ్యులు తయారీలో పాల్గొన్నట్టు శ్రీ వైష్ణవులను ప్రశ్నించనున్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు ఒప్పందాల పరిశీలన ఉంది. నెయ్యి సరఫరా టీటీడీ ఎయిర్ డైరీ మధ్య ఒప్పందాలు పరిశీలన చేయనుంది. గత 5 ఏళ్ల కాలంలో టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి భూమానతో పాటుగా ఈ విధులను నిర్వహించిన ధర్మారెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.